మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? నువ్వు నీ దారిలో నడుస్తూ వెళ్తున్నావు, కానీ యాక్సిడెంటల్లీ నువ్వు ఒకరికి చిన్నగా షోల్డర్ బంప్ ఇచ్చావు. అంటే నీ భుజం వాళ్ళకి తగిలింది. అది కూడా జస్ట్ నార్మల్ గా నువ్వు నీ సారీ చెప్పినావు. అక్కడి నుంచి మూవ్ అవుదామని తిరిగేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్యామిలీని ఇన్సల్ట్ చేసినట్టే నిన్ను కోపంగా చూస్తున్నారు. నిన్ను పుష్ చేశారు కూడా చిన్నగా నిన్ను టెస్ట్ చేయడానికి. కానీ అందరి ముందు అది చాలా లౌడ్ గా ఉంది. ఇంకా విషయం ఏంటంటే వాడి వెనకాల నలుగురు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అక్కడ నువ్వు నార్మల్ గా మాట్లాడదాం అనుకున్నావు, కానీ అక్కడ యూజ్లెస్. అది ఆ మూమెంట్ నీ హ్యాండ్ నుంచి స్లిప్ అవుతుంది. నువ్వు ఎలోన్ గా ఉన్నావు, వాళ్ళు గ్రూప్ లో ఉన్నారు. ఆ క్రౌడ్ లో నువ్వు మధ్యలో నిల్చొని ఉన్నావు. ప్రతి ఒక్కరు నిన్నే చూస్తున్నారు. నీ హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. నీ మైండ్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టే ఫ్రీజ్ అయిపోతుంది. నువ్వు ఫైట్ చేయలేవు, అలానే అక్కడ నుంచి నడుస్తూ వెళ్ళలేవు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అక్కడ నువ్వు ఫీల్ అయ్యేది భయం కన్నా చాలా వరస్ట్ సిచ్యువేషన్. అదే హ్యూమిలియేషన్, అవమానం. ఇక తర్వాత రోజు నీ క్లాస్మేట్స్ నిన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ ఉన్నారు. నువ్వు అక్కడ ఏం చేయలేవు. నువ్వు భయపడ్డావు, ఒక స్టాచ్యూ లాగా నిల్చుండిపోయావని అమ్మాయిలు కూడా అంటూ ఉంటారు, కానీ వాళ్ళ గురించి పట్టించుకోవు. కానీ నీ మీద నీకు ఒక గిల్ట్ ఉంటుంది. నువ్వు ఓడిపోయింది అదేమి ఫైట్ కాదు, కానీ నువ్వు కోల్పోయింది ఒక రెస్పెక్ట్ ని. ఇప్పుడు నీ మైండ్ లో రన్ అయ్యేది ఒకటే విషయం, ఇది మళ్ళీ జరిగితే నేనేం చేయాలి అని. ఈ వీడియో ఆ ఒక్క ఆలోచనతోటే పుట్టింది. నిన్నేం ఫైటర్ లాగా చేయనీకి కాదు, అలానే వైలెంట్ గా కూడా చేయనీకి కాదు, కానీ నిన్నొక టార్గెట్ లాగా మాత్రం నిల్చో పెట్టకుండా. ఎందుకంటే ఇక్కడ విలన్ హీరో విషయాల గురించి పక్కన పెడితే నువ్వు ఒక సెంటర్ లో నిల్చున్నావంటే నువ్వే టార్గెట్ అన్నట్టు. ఆ ప్లేస్ నుంచి నువ్వు ఎలా బయటికి రావాలి, నీ సబ్ కాన్షియస్ నీ కాన్షియస్నెస్ ఎంత యాక్టివ్ గా ఉండాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి చెప్తాను. దీన్ని కొన్ని టాపిక్స్ వైజ్ గా డివైడ్ చేశాను, సో మీకు ఈజీ ఉంటుంది. చాప్టర్ 1 ఒక నిజమైన డెఫినేషన్. నువ్వు ఒక ఫైట్ గెలవడానికి ఒక సింగిల్ ట్రూత్ ప్రతి ఒక్కటి చేంజ్ చేస్తుంది. ఒక ఫైట్ ని నువ్వు గెలవాలంటే దాని అర్థం నువ్వు ఎదుటి వారిని కొట్టాలి అని కాదు. ఒక ఫైట్ ని గెలవాలి అంటే దాని అర్థం ఎవ్వరు కూడా నిన్ను కంట్రోల్ చేయనీయకుండా ఉండాలి. దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ ఐడియా చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ చాలా మంది మనుషులు దీన్ని నేర్చుకోలేరు. ఇక్కడ 2 రకాల గెలుపు ఉంది, ఇంకా ఏది మ్యాటర్ అనేది మీకే అర్థమవుతుంది. చాలా మంది విన్నింగ్ అంటే ఎదుటి వారిని గాయపరచడమే, అలానే నువ్వు స్ట్రాంగర్ గా ఉన్నావని చూపించుకోవడమే, అలా అని నమ్ముతారు. కానీ అదొక ట్రాప్. ఇక్కడ 2 డిఫరెంట్ వేస్ అని చెప్పాను కదా గెలవడానికి. ఒకటి ఫిజికల్ విన్, ఇంకొకటి సైకలాజికల్ విన్. ఫస్ట్ ఫిజికల్ విన్ లో నువ్వు ఒక పంచ్ కొట్టావు, వాళ్ళు పడిపోయారు. ఆ మూమెంట్ లో నువ్వు పవర్ఫుల్ గానే కనిపిస్తావు. ప్రతి ఒక్కరు నిన్ను చూసి షాక్ అవుతారు, కానీ అది ఎండ్ అయ్యేది చాలా బ్యాడ్ గా, ఒక సస్పెన్షన్ తోటి లేదా ఒక పనిష్మెంట్ తోటి, ఒక గిల్ట్. అతనికి హెవీగా ఇంజూర్ అయితే నీ లైఫ్ ఎండ్ అవుతుంది. అది షార్ట్ టర్మ్ విన్, కానీ లాంగ్ టర్మ్ లో నీకు లాస్. ఇక సైకలాజికల్ విన్ గురించి మాట్లాడితే నీ కామ్ ని నీ దగ్గరనే పెట్టుకుంటావు, నీ బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటావు, ఆ సీన్ ని కంట్రోల్లో తీసుకుంటావు. నీ డిగ్నిటీ తోటి నువ్వు నడుస్తూ వెళ్ళిపోతావు. యాక్చువల్ చెప్పాలంటే ఇదే విన్. నిన్ను సేఫ్ గా పెడుతుంది, రెస్పెక్టెడ్ గా పెడుతుంది, ఏ ట్రబుల్ లోకి కూడా తీసుకురాదు. సరే, కాయిన్ కి అదర్ సైడ్ కూడా ఉంటుంది. ఈ బుల్లీస్ ఉంటారు కదా, వాళ్ళకి యాక్చువల్ గా ఏం కావాలి? వాళ్ళేమి స్ట్రాంగ్ ఫైటర్స్ కాదు. వాళ్ళ రియల్ గోల్ సింపుల్ గా ఉంటుంది, సైకలాజికల్ గా ఉంటుంది. ఒక ఎమోషనల్ రియాక్షన్, నువ్వు భయపడుతున్నట్టు నీ ఎంబారెస్మెంట్, నీ కోపం వాళ్ళకి కావాలి. నీ రియాక్షనే వాళ్ళకు ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ నువ్వు రియాక్ట్ అయితే ఆ క్రౌడ్ లో వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఫీల్ అవుతారు. వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది ఒక ఎమోషనల్ రియాక్షన్ మాత్రమే. వాళ్ళ సక్సెస్ నీ కంట్రోల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ నువ్వు రియాక్ట్ అవ్వడానికి రిఫ్యూజ్ చేసుంటే వాళ్ళ ఫ్యూయల్ ని నువ్వు తీసేసినట్టే. వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా అక్కడ వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న గ్రూప్ కూడా సైలెంట్ అవుతుంది. ఇక్కడ 3 రియాక్షన్స్ బుల్లీకి ఒక పవర్ ఇస్తుంది. మొదటిగా ఫ్రీజ్ అవ్వటం, రెండోది ఫ్లీ అవ్వటం, మూడోది ఎక్స్ప్లోడ్ అవ్వడం. నువ్వు ఫ్రీజ్ అయ్యావంటే నీ బాడీ నిన్ను చిన్నగా కనిపించేలా చేస్తుంది. ఫ్లీ అంటే నువ్వు పరిగెట్టడం, నువ్వు ఉరికినావంటే నీ స్టేటస్ వెళ్ళిపోతుంది. మూడోది నువ్వు కోపంలో బర్స్ట్ అవుట్ అయినావంటే ఒక జస్టిఫికేషన్ వాళ్ళకు వచ్చినట్టే. ప్రతి ఒక్క రియాక్షన్ నువ్వు చేసేది నువ్వు గెలిచేలాగానే ఉండాలి. ఇక్కడ రెస్పాండ్ అంటే యాక్చువల్ గా ఏంటిది, దాన్ని కూడా 3 పార్ట్ లో డివైడ్ చేసుకుంటే, ఒకటి బ్రీత్ చేయడం, రెండోది నీ బాడీ యాంకర్, మూడోది నువ్వు మాట్లాడటం. బ్రీత్ చేయడం కామ్ గా ఫుల్ బ్రీత్ తీసుకోవాలి. రెండోది నీ బాడీ యాంకర్, నీ షోల్డర్స్ రిలాక్స్ అవ్వాలి. స్ట్రేట్ గా నిల్చునే బదులు సైడ్ వేస్ లో నిల్చోవాలి. మూడోది మాట్లాడటం, స్లోగా నీ వాయిస్ ని ఒక సెంటెన్స్ పర్ఫెక్ట్ గా చెప్పి ఆపేయాలి. వెనకాల ముంగట ఏం కూడా యాడ్ చేయొద్దు. నువ్వు హంబుల్ గా చెప్తావో, కోపంగా చెప్తావో, ఎలా చెప్పినా ఒకే సెంటెన్స్ తోటి మీనింగ్ ఉన్నట్టు కంప్లీట్ చేయి. ఇక్కడ నీ మైండ్ సెట్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. నీ ఇంటర్నల్ స్టోరీని చేంజ్ చేయి. ఈ ఫైట్ ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనుకోవడం మానేయండి. దాని బదులు నా సేఫ్టీని, నా రెస్పెక్ట్ ని నేను
వాల్యూని పెట్టుకోవాలి అనుకోండి. నా వాల్యూని నేను ఇక్కడనే డిసైడ్ చేస్తా అనడం మానేయండి. నేను ఎలా రియాక్ట్ అవుతానో దాన్ని డిసైడ్ చేస్తా అనుకోవడం స్టార్ట్ చేయండి. నువ్వు ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకుంటావో అప్పుడు నువ్వు హాఫ్ వే వచ్చినట్టే. గుర్తుపెట్టుకోండి, నీ చుట్టుపక్కల ఉన్న క్రౌడ్ నిన్ను సేవ్ చేయరు. వెనుక నుంచి ఇంకా 10 మాటలు అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలుసు బుల్లీ ఎవరు, నార్మల్ స్టూడెంట్ ఎవరు అని. జస్ట్ నువ్వు నార్మల్ గా బిహేవ్ చేయాలంతే. రెండో చాప్టర్ లో నువ్వు ఫస్ట్ మూవ్ చేసేది ఫిజికల్ గా కాదు, అది బ్రీతింగ్ కంట్రోల్. మన బాడీ 2 ఆటోమేటిక్ రియాక్షన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి డేంజర్ వచ్చినప్పుడు. ఒకటి ఫ్రీజ్ అవ్వడం, ఇంకోటి ఎక్స్ప్లోడ్ అవ్వడం. ఫ్రీజ్ అంటే కోపం, ఎక్స్ప్లోడ్ అంటే యాంగర్. 2 మిస్టేక్సే. నీ వెపన్ నీ పిడికిలి కాదు, నీ వెపన్ నీ బ్రీతింగ్ మాత్రమే. ఇన్స్టాంట్ గా ఇది చేయండి. ఒక స్లో డీప్ బ్రీత్. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కానీ బ్రీతింగ్ ఇంపార్టెంటే. దాన్ని కాన్షియస్ గా చేయండి. నీ షోల్డర్స్ కూడా మినిమల్ గా లూజ్ చేయండి. ఏదేమున్నా స్లోగానే మాట్లాడాలి, క్లియర్ గా మాట్లాడాలి. ఇక్కడ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల 3 మ్యాజికల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, నీ హార్ట్ బీట్ ని కామ్ చేస్తుంది. రెండోది, నీ మైండ్ క్లియర్ అవుతుంది. మూడోది, నీ ఎదుటి వారికి నువ్వు భయపడతలేవని చూపిస్తుంది. ఇక్కడ ఎదుటి వారు ఎక్స్పెక్ట్ చేసేది ఏంది? నీ టెన్షన్ ని. నువ్వు భయపడుతుంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నోరు తెరవకుండా ఒక డెత్ స్టేర్ తోటే కామ్ గా చూస్తూ ఉన్నావంటే అక్కడ ఒక మిస్టరీ ఏర్పడుతుంది. డెఫినెట్లీ భయపడతారు. కామ్ గా ఉండటమే యాక్చువల్ యాటిట్యూడ్. చాప్టర్ 3 లో నీ బాడీ పొజిషన్. నీ బ్రెయిన్ కామ్ అవుతుంది. ఇప్పుడు నీ బాడీ స్ట్రాంగ్ గా సేఫ్ గా ఉందని చూసుకోవాలి. నువ్వు స్ట్రేట్ ఫార్వర్డ్ గా వాళ్ళకి స్ట్రేట్ గా నిల్చున్నావంటే వాళ్ళు ఒక్క పుష్ చేసినా గానీ నువ్వు వెనుకకు పడతావు. అక్కడ నీ కాన్ఫిడెన్స్ 100 నుంచి 0కి వస్తుంది. నువ్వు నిల్చున్న పొజిషన్ లోనే నీ బాడీకి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. అందుకనే బాడీని సైడ్ వేస్ కి టర్న్ చేయాలి. ఒక ఫుట్ ముంగడికి, ఇంకో ఫుట్ వెనుకకి. హ్యాండ్స్ కూడా కామన్ గా నీ చెస్ట్ దగ్గరలో పెట్టుకోండి. జస్ట్ నువ్వు మాట్లాడుతున్నట్టే, కానీ అది నువ్వు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు చూపియొద్దు. అది చూపించేది జస్ట్ నువ్వు కాన్వర్సేషన్ కి రెడీగా ఉన్నట్టే, కానీ సీక్రెట్ గా నువ్వు బ్యాలెన్స్ అయినావు. వాళ్ళు హార్డ్ గా పుష్ చేసినా నువ్వు విత్ స్టాండ్ చేసుకునే అంత స్ట్రెంగ్త్ ఉంది. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతావు. ఎందుకు సైడ్ వేస్ అంటే ఎవరు కూడా నిన్ను ఈజీగా పుష్ చేయలేరు. నీ కాళ్ళు ముందుకు వెనుకకి బ్యాలెన్స్ అవుతాయి. రైట్ కైనా లెఫ్ట్ కైనా ఇన్స్టాంట్ గా నువ్వు మూవ్ అవ్వచ్చు. నువ్వు కామ్ గా ఉంటావు, కానీ కోపంగా మాత్రం కాదు. అక్కడ చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నువ్వు స్మార్ట్ గా ఉన్నావు, నువ్వు అక్కడ ఎవరిని ట్రబుల్ చేయట్లేదు, నువ్వు స్మార్ట్ గా తప్పించుకోనికే చూస్తున్నావు. చాప్టర్ 4, మల్టిపుల్ అటాకర్స్ ని నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి. అక్కడ 2 లేదా 4 వ్యక్తులు ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ ని చేస్తారు. అదే ఆ 4లో ఒక్కరిని మాత్రమే చూస్తారు. అది మోస్ట్ డేంజరస్. అక్కడ నువ్వు ఎస్కేప్ కానట్టే. ఇక్కడ రూల్ ఏంటంటే ఒక పొజిషన్ లో నువ్వు ఉండాలి. ఆ పొజిషన్ కూడా ఎలా ఉండాలంటే ఎట్ ఏ టైం ఒక్క పర్సన్ మాత్రమే నీ దగ్గరికి రీచ్ చేయలాగా ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు స్లోగా ఏదైనా ఒక కార్నర్ వాల్ కి నువ్వు మూవ్ అవ్వాలి. ఒక్క సైడ్ ఓపెన్ ఉండి మిగతా సైడ్లు క్లోజ్ అయి ఉన్నట్టు. అందులో ఎవరో హెడ్ ఉంటారు కదా, వాళ్ళని నీ ముందు మాత్రమే పెట్టుకో. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, నీ సైడ్ విజన్ లో కనిపించాలి. స్లైట్ గా ఒక సర్కిల్ లో మూవ్ అవుతున్నట్టు చూసుకో. ఎందుకు ఇది పని చేస్తుందంటే గ్రూప్స్ ఎప్పుడు అటాక్ చేస్తారంటే వాళ్ళు ఎప్పుడైతే కోఆర్డినేట్ గా ఉంటారో అప్పుడే. కానీ నువ్వు ఎప్పుడైతే కదులుతూ ఉంటావో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు నిన్ను సరౌండ్ చేయలేరు, నిన్ను అటాక్ కూడా చేయలేరు. అందరూ కలిసి వాళ్ళు వెనుకకు ముందుకు అవుతారు. నువ్వేం ఫైట్ చేయట్లేదు అక్కడ. ఆ గ్రూప్ సైకాలజీని నువ్వు తెలుసుకున్నావు. చాప్టర్ 5లో నీ ఎన్విరాన్మెంట్ ని నీ షీల్డ్ లాగా పెట్టుకోవాలి. నీ సరౌండింగ్స్ లో ఉన్నాయి జస్ట్ ర్యాండమ్ విషయాలు కాదు, అవి సైలెంట్ వెపన్స్ నిన్ను ప్రొటెక్ట్ చేయనీకి. వాల్స్ ఉంటే నీ బ్యాక్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, నీ బ్యాలెన్స్ ని కూడా పెంచుతుంది. ముందు బెంచెస్ అయినా టేబుల్స్ అయినా ఉంటే వాటికి ఆపోజిట్ వేలో వెళ్ళాలి. అంటే ఆపోనెంట్ కి నీకు మధ్యలో బెంచ్ లేదా టేబుల్ ఉన్నట్టు. అప్పుడు మైండ్ లో కొంచెం స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లో రియలైజ్ కావచ్చు ఈ ఫైట్ అంత నెసెసరీ కాదు అని. నీ దగ్గర బ్యాగ్ ఉంటే కూడా అది నీ షీల్డ్ లాగా అవుతుంది నువ్వు దాన్ని ముందుకు వేసుకుంటే. నారో కారిడార్స్ ఉంటే కూడా ఒక్క పర్సన్ మాత్రమే అందులో నుంచి ఎంటర్ అవ్వచ్చు. ఈవెన్ క్రౌడెడ్ ప్లేసెస్ లో కూడా చాలా మంది విట్నెస్ ఉంటారు. విట్నెస్ ఉన్నారంటే అక్కడ లెస్ వయలెన్స్ అన్నట్టే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక పర్సన్ నీ దగ్గరికి కోపంగా నడుస్తూ వస్తున్నాడు. నువ్వు సింపుల్ గా ఒక డెస్క్ బిసైడ్ కి మూవ్ అయినావు. ఇప్పుడు వాళ్ళ డెస్క్ మొత్తం తిరిగి నీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా టైం వాళ్ళ అగ్రెషన్ ని రెడ్యూస్ చేస్తుంది, వాళ్ళని ఆలోచించేలాగా చేస్తుంది. నువ్వు అప్పుడు వాళ్ళని ఫైట్ చేయట్లేదు, నీ ఎన్విరాన్మెంట్ ని నువ్వు యూజ్ చేసుకుంటున్నావు. చాప్టర్ 6లో రియల్ లీడర్ ని నువ్వు తెలుసుకోవాలి. ఇది సైకలాజికల్ టేక్ డౌన్. ఒక గ్రూప్ ఎప్పుడు కూడా అటాక్ చేయదు, వాళ్ళ లీడర్ చెప్పండి. వాళ్ళ లీడర్ ఈగో అటాక్ కానంత వరకు. అందుకనే జస్ట్ ఐడెంటిఫై చేయండి ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎవరు ముందుకు వస్తున్నారు, రియాక్ట్ అయ్యే ముందు ఎవరు ఎవరిని చూసుకుంటున్నారు. వాళ్ళ ఐ కాంటాక్ట్ ప్రతిసారి ఒక పర్సన్ మీదకి వెళ్తుంది. వాళ్ళ మాట
మాట్లాడక ముందు ఆ పర్సన్ ని నువ్వు గమనించాలి. నువ్వు ఎప్పుడైతే లీడర్ ని తెలుసుకుంటావో నీ కామ్ ఐ, నీ కంట్రోల్డ్ వాయిస్ అతను ఒక్కడినే టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి లీడర్ డౌట్ అయినా అంటే ఆ గ్రూప్ వీక్ అవుతుంది. జస్ట్ దాని వల్లనే నువ్వు నలుగురిని గెలుస్తావు ఒక్క పంచ్ ఇవ్వకుండా కూడా. అదే సైకలాజికల్ గేమ్. చాప్టర్ 7లో ప్రాక్టీస్ ప్లాన్. కామ్నెస్ అనే స్కిల్ ని మనం ట్రైన్ చేసుకోవచ్చు. ప్రతిరోజు 12 నిమిషాల వరకు ఈ ఎక్సర్సైజెస్ ని చేయాలి. మిర్రర్ ముందుండి న్యాచురల్ గా కామ్ గా మాట్లాడండి నీతోటి నువ్వే. 3 నిమిషాల వరకు నీ వాయిస్, నీ ఎక్స్ప్రెషన్, నీ వాయిస్ కంట్రోల్ కూడా. సైడ్ వేస్ లో నిల్చోవడం, నీ బాడీని బ్యాలెన్స్ చేసుకోవడం, నీ ఫుట్ ని షిఫ్ట్ చేయడం లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి, అంటే నీ బ్యాలెన్సింగ్ మూమెంట్స్. మీరు ఏ వార్ లో ఏ ఫైట్ లో చూసినా గానీ మోస్ట్ పీపుల్ కి అటాక్ చేయాలనే ఉండదు, జస్ట్ డిఫెండ్ చేసుకోవాలనే ఉంటుంది. నువ్వు ఎంత డిఫెండ్ చేసుకుంటావో వాళ్ళంత వీక్ అవుతారు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ నీ కోపంని కంట్రోల్ చేయడం. ప్రతి చిన్న విషయానికి మనం ఏదో ఒక విధంగా రియాక్ట్ అవుతాం. గ్లాస్ కింద పడ్డా, నీ ఫ్రెండ్ ఏదో ఒకటి అన్నా, ఎవరో ఒకరు నీకు స్లైట్ గా టచ్ అయినా గానీ నీకు కోపం వస్తుంది. ఆ కోపం వచ్చిన మూమెంట్ లో నువ్వు రియాక్ట్ అవ్వకుండా నీ యాంగర్ ని కంట్రోల్ చేసుకోవాలి. అలా ప్రతిసారి ప్రతి విషయానికి నీ కోపం ని కంట్రోల్ చేసుకుంటే అదే అలవాటు అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నీ బ్రీతింగ్. నువ్వు ఎంత డీప్ బ్రీత్ తీసుకుంటే నీ నర్వస్ సిస్టమ్ అంత కంట్రోల్లో ఉంటుంది. 4 మెథడ్ ని యూజ్ చేయండి. 4 సెకండ్స్ బ్రీత్, 4 సెకండ్స్ హోల్డ్, 4 సెకండ్స్ ఎక్సేల్. ఇలా టైం ని మెయింటైన్ చేస్తుంటే చెయ్యాలన్న ఒక ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలా 10 నుంచి 15 డేస్ వరకు నీ ఫేస్ లో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ ఏ సైడ్ నుండి వచ్చినా నీకు పానిక్ అనే థింగ్ నీ దగ్గరికి కూడా రాదు. ఎందుకంటే నువ్వు ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసినట్టే. జరగబోయే థింగ్ కోసం నువ్వు ప్రాక్టీస్ చేసుకునే ఉన్నావు. ఒక్కసారి నీ ముందుకొస్తే నువ్వు దాన్ని క్రాక్ చేసినట్టే. అది ఎలా అంటే, నువ్వు ఒక చాప్టర్ ని చాలా బాగా చదివావు, అది నీకు 100% వచ్చింది. దాని గురించి ఏ మూమెంట్ లో నీకు ఎగ్జామ్ పెట్టినా నువ్వు క్రాక్ చేస్తావు అన్నట్టే మన ఫిజికల్ స్పేస్ లో కూడా ఇదే ఉంటుంది. ముందుగా నిన్ను నువ్వు ట్రైన్ చేసుకో. ఆపద ఎటు నుంచైనా రావచ్చు. నువ్వు స్ట్రాంగ్ గా ఉంటేనే, క్యాల్కులేటెడ్ రిస్కులు తీసుకుంటేనే, అలానే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకుంటేనే నువ్వు గెలవటమే కాదు, నీకు ఒక మంచి పేరు కూడా ఉంటుంది. ఫైనల్ విజ్డమ్ లో నీ రెస్పెక్ట్, వాయిలెన్స్. నీకు మజిల్స్ ఉండాల్సిన అవసరం లేదు, కోపంగా కూడా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఫైట్ చేసే అవకాశం కూడా నీకు రాకుంటుండటమే బెటర్. కానీ నీ వాయిస్ ని నువ్వు కంట్రోల్ చేయడం వల్ల, నీ బాడీ పోస్చర్ ని, నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తేనే నీ పేరుకు ఒక వాల్యూ ఉంటుంది. ఏ ప్రజలైనా ఫైట్ ని అస్సలు రెస్పెక్ట్ చేయరు. ఏదో ఒక కార్నర్ లో వద్దు అనే ఉంటుంది. పైనికి కొట్టుకోండి అనొచ్చు, కానీ లోపట ఏదో ఒక కార్నర్ లో అవసరమా అనిపిస్తుంది. అందుకనే ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఏదైతే క్రౌడ్ నేను చూస్తుందో, నువ్వు పడితే నవ్వుతారు, నువ్వు గెలిస్తే చప్పట్లు కొడతారు, తర్వాత వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్తారు. కానీ నువ్వు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నీ లైఫ్ ని ఒక రిస్క్ లో పెడతావు. సో పక్కనంత ఇల్యూజన్ అని చెప్పి నీ డిఫెన్స్ ని నువ్వు చేసుకోవాలి. అది కూడా స్మార్ట్ వేస్ తోటి, సేఫ్టీగా. కామ్నెస్ ఒక్కటే స్ట్రెంగ్త్. ఇక నెక్స్ట్ టైం నువ్వు టార్గెట్ ని మిస్ అవ్వవు. ఇక ఎదుటి వాళ్ళు నీ దగ్గరికి రావాలి అంటే కూడా 2 సార్లు ఆలోచించేలాగా ఉంటుంది. మనం మూవ్ అయ్యే ప్రతి విషయంలో సైకలాజికల్ గా నువ్వు థింక్ చేయొచ్చు. నువ్వు అలా థింక్ చేస్తేనే నువ్వు సేఫ్ గా ఫీల్ అవుతావు. అది చదువుకోవడంలోనైనా, నీ వర్క్ లోనైనా, ఎదుటి వారి బిహేవియర్ లో అయినా నువ్వు జస్ట్ వాళ్ళ ప్యాటర్న్ ని తెలుసుకోవాలి. వాళ్ళు దేనికి కేపబుల్, వాళ్ళని చూడగానే వాళ్ళ బిహేవియర్ ఎలాంటిది కూడా నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నువ్వు ప్రతి డే ప్రాక్టీస్ చేయాలి.